సో ఫస్ట్ ఏంటి కర్తరి, కర్మని, భావప్రయోగాలు చూసుకున్నాం కదండీ! సో కర్తరి, అవును. కర్మని భావప్రయోగములో ఏమేమి రూపాలొచ్చాయి గుర్తుందా? సో ఇప్పుడు కర్తరి అన్నాం కదా! కర్తరి కర్మణి. ఆ! కర్తరి, కర్మణి ఊరికే ఒక నిమిషంలో ఇది చెప్పేసుకొని ముందుకెళ్దాం. సో భావప్రయోగం. సో ఇప్పుడు దానికి ఫార్మాట్ గుర్తుందా? ఏంటి? ఆ! 1, కర్తరి 2, ప్రయోగం 1. ఎలా ఉండాలి? 1 to 1. 2, 1 to 1. 1. కర్మనిలో 3, 1. 3, 1, 1. 3, 1, 1. 3, 1, తర్వాత 1. భావములో 3, 1. 3, 0, 1. 3, 0, 1 ఉత్తమం. Hmm. ఓకేనా? 0 అంటే ఇంక అక్కడ ఏం లేదు అని అర్థం కదా! అంతే. ఉత్తమం. సో ఇదండి. సో ఇప్పుడు కర్తరి ప్రయోగంలో రామః గృహం గచ్చతి. తర్వాత అదే సేమ్ సెంటెన్స్‌ని కర్మణిలో ఎలా చెప్పాలి? ఇక్కడ యకారం పెట్టాలి. దానికి ముందు తర్వాత తే పెట్టాలి. అవునా? ఆ! ఓకేనా? సో ఇప్పుడు ధాతువేదుందో దానికి ఇది 1లో రావాలి కదా! సో రామః అనేది ఏం కావాలి తృతీయలో? రామేణ. రామేణ. హ్మ్. ఆ తర్వాత ప్రథమలో ఏమొస్తది? రామేణ హ్మ్. పుస్తకం పఠ్యతే. అక్కడ ఏమన్నాం మనము? గృహం అన్నాము. ఆ! రామ హ్మ్. గమ్యతే. గృహం రామేణ గృహమే ఉండాలి. కదా! సో రామేణ గృహం గమ్యతే. అంతే. రామేణ అది కర్మని ప్రయోగం వచ్చేసింది. ఓకేనా? గమ్యతే. అంతే. మకారాన్ని అంటే గమ్ అనేది ధాతువు. దానికి ఏం పెట్టాం? యతే పెట్టినాం. అంతే. యతే. అంతేనా? అవును. ఆ! తర్వాత భావప్రయోగంలో రామేణ సేమ్ అదే. తర్వాత గమ్యచేన. అంతే. కరెక్ట్. రామేణ గమ్యతే. కర్మణి ఉండదు ఇంకా. ఇప్పుడు గమ్యతే ఇక్కడ గమ్ ధాతువుది కర్మని ప్రయోగం అది అకర్మక తర్వాత ధాతువు కాదు కాబట్టి రామేణ హస్యతే. ఏం చెప్పాలి? రామేణ. హస్యతే నవ్వడం. ఓహో! ఆ. హ్మ్. ఇక్కడ ఈ 1, 2, 1 ఏందమ్మా ఇది? 3, 1, 1 అవి విభక్తులు. సో ప్రథమ విభక్తులు. విభక్తిలో ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ, ఆ! ప్రథమ. ప్రథమ. ప్రథమ, ద్వితీయ, ప్రథమ, తృతీయ, ప్రథమ, తృతీయ, ఓకే. ఓకే. ఏం లేదు? ఏం లేదు. తృతీయ, ద్వితీయ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం ప్రథమ. లేదనేది గుర్తుపెట్టుకోవాలి. కవితమ్మ 301. కవితమ్మ 3x1 అని చెప్పండి. చెప్పండి. ఇక్కడ భావం లోపల హ్మ్. క్రియాపదం నపుంసకం ఉండాలేం కదా మరి? అది వేరు. ఇది లకారాలలో యూజ్ చేసినప్పుడు మనం. అవునా? ఇప్పుడు లకారంలో ఏ విధంగా వస్తుంది అంతేనా? కరెక్ట్. ఇది ఇంతే. ఇది లకారాలలో. సో ఇప్పుడు మీరు అన్నారు చూడండి నపుంసకలింగం అదెప్పుడు వస్తది? కృదంతములో. ఎప్పుడండి? కృదంతంలో. కృదంత ప్రయోగంలో అయితే అదొస్తది. ఓకేనా? సో కృదంతంలో ఎలా రావాలి ఇప్పుడు చూడండి. కర్తరి ప్రయోగంలో చూడండి. కర్తరి, కర్మణి, తర్వాత భావం. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇదేంటి? కర్త, కర్మ, క్రియ. పైన ఏంటి? కర్త, కర్మ, క్రియ. కృదంతం అంటే కర్త, కర్మ, క్రియ అన్ని కరెక్ట్ గా ఉంటాయి అంతేనా? అన్ని కరెక్ట్ ఉండవు. చెప్తాను ఇక్కడ. సో ఇప్పుడు కర్తరి ప్రయోగంలో ఏమంటున్నాము? కర్త ప్రథమ విభక్తిలోనే ఉండాలి. అవునా? అర్థమైందా? ఇది ద్వితీయ విభక్తిలోనే ఉండాలి. ఇది ప్రథమలోనే ఉండాలి. సో కర్మణిలో వచ్చేసరికి ఏమైంది? ఇది తృతీయ విభక్తిలో ఉంటది. మళ్ళా ఇది ప్రథమలో ఉంటది. మళ్ళా కృదంత ప్రయోగము ప్రథమలో ఉంటది. తర్వాత ఇక్కడ కూడా భావము అంతే. తర్వాత ఇక్కడ ఏముండదో ఇది ప్రథమలో ఉంటది. కానీ ఇక్కడ ఏంటి? ఇవన్నీ క్రియలు ఎలా ఉండాలి? కృదంత క్రియలు ఉండాలి. ఏ క్రియలు ఉండాలండి? కృదంత క్రియలు. కృదంత క్రియలు. లకారాలు ఉండవు దీనికి. ఓకేనా? అర్థమైందా? సో అప్పుడు ఏమొస్తది? ఇది కృదంత క్రియలు అనగానే ఏమొస్తది? విభక్తులు వస్తాయి ఇక్కడ. అర్థమైందా? విభక్తులు వస్తాయంటే స్త్రీలింగమా, పుంలింగమా ఏంతో వస్తుందో చూసుకోవాలి. అది. ఓకేనా? యాహ్! సో ఇప్పుడు ఉదాహరణ చూసుకుందాం. ఏంటి కర్తరిలో రామః ఏం చెప్తారు?
సేమ్ అదే చూద్దాం. సో రామః పాఠం పఠతి, అవునా? సో కర్మణిలో ఏమైంది? పఠతి అన్నాం కదా, అది కృదంతం ఎక్కడైంది? కాలేదు. రామః ఉమ్. ఉమ్. పాఠం పాఠం అనేది ద్వితీయ వ్యక్తి కదా, ద్వితీయ వ్యక్తి ఉమ్. ఏకవచనం. ఉమ్. ఉమ్. పఠతః పెట్టచ్చా? కృదంతం లేనిది ఎట్లా తీసుకుంటాం మనం? కృదంతంలో ఏ ప్రయోగం చేస్తున్నాము? క్తా ప్రయోగం చేస్తాం. ఇక్కడ ఏ ప్రయోగం చేస్తాం? క్తా. తా. క్తా ప్రయోగం కా పోతుంది, తా మిగులుతుంది, అవునా? సో ఇప్పుడు ఏమొస్తుంది? పఠంతు అంటే కృతవాన్ వస్తుందా అండి? పఠితవాన్. కృదంతం అంటే ఎట్లా మనకి తెలుస్తుంది అసలు ఏంటి కృదంతం దానిది స్వభావం? ఇక్కడ చెప్పాను క్తా ప్రయోగము, లేదంటే ఇంకోటి ఏంటి తవతు కూడా చేయొచ్చు. ఓహో, తావతు వస్తే కృదంతం అంతేనా? తవతు ప్రయోగం చేస్తే తవత్ అన్నమాట, అవునా? తవత్ అయిపోతుంది. తవత్ అయిపోతుంది. తవత్ అనగానే కృతవాన్ కృతవతి అట్లా వస్తుంది, అవునా? అర్థమైందా? పఠితవాన్ వస్తుందా? సో అది ఎప్పుడు తవత్ చేస్తున్నప్పుడు. ఆ తవత్ ఎప్పుడు కూడా ఏంటి ఏ ప్రయోగంలో ఉంటుంది? కర్తరి ప్రయోగంలో ఉంటది, ఓకేనా? ఈ తా అనేది దేంట్లో ఉంటది? కర్మని భావములో ఉంటది. అంటే ఇది భూతకాలంలో చేస్తామండి? భూతకాలమే, జస్ట్ భూతకాలం అంతే. అర్థమైందా? కృదంతం భూతకాలంలోనే వస్తుందా? అంతే, ఈ రెండిటితో. తవత్ తా తవతు. అంతే. నిష్ఠ అనేది కూడా ఏదో ఉంది కదా, తవతు నిష్ఠ అంటారు కదా. ఈ రెండింటిని నిష్ఠ అంటారు. నిష్ఠ అంటే ఏంటి? తవతు. నిష్ఠ అంటే ఏంటి? భూతకాలం. తవతు భూతకాలం అంతే. రైట్, అదే అంటున్నా. భూతకాలం అంటే నిష్ఠ సాంగ్య అన్నమాట అది. నిష్ఠ సంజ. అమ్మ ఇక్కడ రామః పాఠం పఠితవాన్ అనాలా? అంతే, రామః పాఠం పఠితవాన్. సో ఇప్పుడు ఇది మరి ఎక్కడ తీసుకున్నాము? ఇది ఎలా తీసుకున్నాము? ప్రథమ పురుషలో తీసుకున్నాము, అవునా? అర్థమైందా? పఠితవాన్ అనేది ఈ క్రియ అంటే ఇక్కడ క్రియ కాకుండా మనం కృదంతం అని చెప్పవచ్చు ఇక్కడ, ఓకేనా? క్రియ అని కాకుండా కృదంతం అని చెప్పాలి. కర్త కర్మ కృదంతం, ఓకేనా? వీటికి విభక్తులు ఉన్నాయన్నావు కదా, విభక్తులు ఎట్లా వస్తాయి? విభక్తులు వస్తుంది. సో ఇప్పుడు కృతవాన్ వచ్చింది. ఇప్పుడు వాన్ రాగానే ఏంది? భవాన్. భవాన్ ఎట్లా వస్తుంది? రూపం ఎట్లా వస్తుంది? భవాన్ భవంతౌ భవంతః అట్లా అన్నమాట. సో కృతవతి గతవతి దేనిలాగా వచ్చింది? అది నది. భవతి తీసుకోవడం అది కూడా అంతే, కృతవతి కదా. సో కృతవతి అట్లా రావాలి. పఠితవతి, సో భవితవతి ఏంటి? భూధాతుతో చూసుకుంటే ఏమైతుంది? భవితవతి ఉన్నది, ఉండెను. సో ఈ రెండే తీసుకోవాలి. పుల్లింగంకి అయితే భవతు లేకపోతే భవతి, ఈ రెండే తీసుకోవాలా? ఏది వచ్చినా కూడా అంటే దాన్ని ఫాలో అవ్వాలా? ఏదానికి? ఇప్పుడు ఎనీ అవును, దీనికి తవతుకి చెప్తున్నాం ఇప్పుడు మనం. ఈ తా ప్రయోగం మళ్ళీ వేరు, ఓకేనా? ఇది తవతుకి ప్రయోగం ఇది. సో పఠితవతి అంటే ఏంటి? నది లాగా వచ్చింది. నదీ నద్యౌ నద్యః, పఠితవతి పఠితవత్యౌ పఠితవత్యః అట్లా వస్తుంది, ఓకేనా? ఇప్పుడు భవాన్ వచ్చింది అనుకోండి, భవాన్ లాగా ఏంటి? గతవాన్, అవునా? గతవాన్ భవాన్ లాగా ఉంది. సో కాబట్టి దాని రూపము భవాన్ లాగా వస్తుంది అనమాట, ఓకేనా? కర్మణీల ఎట్లా వస్తాం? ఇది కర్త కర్మణిలో భావంలో కావాలంటే ఏది తీసుకోవాలి? మళ్ళీ ఇది తీసుకోవాలి, తా ప్రయోగం తీసుకోవాలి, ఓకేనా? తా ప్రయోగంలో కర్మణి భావంలో చేస్తే ఎలా వస్తుంది? ఇక్కడ రామేణ, అవునా? రామేణ ఏమనాలి ఇక్కడ? పాఠమును అంటే ఏం చెప్పాలి? పాఠః. ఎందుకు? అది ప్రథమలో ఉంది కదా, పాఠః. ఇక్కడ ఏంటి? రాముడు ఇక్కడ ఏంటి? పాఠః అనేది ఏం లింగంలో ఉంది? ప్రథమ.
పుంలింగం, లింగం. పుంలింగం. లింగం పుల్లింగం. సో ఇప్పుడు ఏమనాలి? పఠితః, పాఠః, రామేణ పఠితః. ఓకేనా? సో ఇప్పుడు రామేణ గీత అన్నాను అనుకోండి. సో గీత ఇప్పుడు ఏం రావాలి? పఠిత స్త్రీలింగం. రావాలి. పఠిత అని రావాలి. పఠిత. పఠిత రావాలి. ఇప్పుడు గీతం, అంటే అంత శబ్దాల్లాగానే ఉంది కదా, ధాతువు ఇక్కడ ఎక్కడ లేదు పఠితం. కదా. పఠితం పఠితం. అదే కదా చెప్పింది. కృదంతం అంటే ఏంటి? మనం ఒక నామవాచకం లాగా చేసుకుంటాం అన్నమాట కదమ్మా. ఆ, అదే. లాగా ఉండకుండా ఏమొస్తది? ఇప్పుడు విభక్తుల రూపం వస్తది. అందుకే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏంటి భవాన్ శబ్ద రూపం అని, నది శబ్ద రూపం లాగా అని కదా. సో ఇప్పుడు గీత అనగానే గీతా శబ్ద రూపమే వస్తది ఇక్కడ, పఠిత అలా. ఓకేనా? అర్థమైందా? అంటే ఇక్కడ ఏ లింగం వస్తే అది కూడా అక్కడ అదే లింగం. అంతే. ధాతువు అనేది ఏమి ఉండదు, అంతా శబ్దాలతోటే ఉంటుంది మొత్తం ఆ, ప్రయోగం. ఇప్పుడు కృదంత ప్రయోగంలో మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నాను చూడండి మంచిగా. భావంలో చెప్పాలమ్మా ఇంకోటి ఇక్కడ. సరే, భావంలో ఒకటి రాద్దాం ఇక్కడ. ఓకే, సో భావంలో ఏమొస్తుంది? 3 ఏం లేదు, 1. 1. సో ఇప్పుడు 3 అంటే ఇప్పుడు రామేణ, అవునా? తర్వాత ఇదేం రామేణ కావాలి? ఇక్కడ పఠితః, పఠితఃనా? పఠితవా. ఒక నిమిషం, నపుంసక ఇక్కడ భావం కదా. ఎందులో ఉండాలి? ఏకవచనం. నపుంసకలింగ ఏకవచనం. పఠితః, రామేణ పఠితః. హసితం, హసితం. హసితం అలా. ఓకేనా? హసితం అంటే నపుంసకలింగం. హసితం హసితం, హసితే, హసిత అని. నపుంసకలింగంలో ఉంది, దాంట్లో కర్మ ఉండదు కదా. హస్త ధాతువు అకర్మక క్రియ. క్రియాపదం మాత్రం నపుంసకలింగ ఏకవచనం ఉండాలి. అంతే అండి. ఇప్పుడు అర్థమైందా? ఎందులో చూస్తున్నప్పుడు? కృదంతములో చూస్తున్నాం. కృదంతములో దేంట్లో? కర్మని ప్రయోగంలో, భావ ప్రయోగంలో. అవునా? భావ కర్మణయోహో అని ఉంటది. ఓకేనా? కృదంతంలో భావ కర్మణయోహో ఎట్లా ఉండాలి? అది నపుంసకలింగము ఏకవచనములో భావములో అయితే కదా, మన కర్మణిలో అయితే ఏంటి? ఎలా ఉండాలి? కర్మని అనుసరించాలి. అంతేనా? కర్మ ప్రయోగం కదా. కదా, అర్థమైందా? ఇప్పుడు కృదంతం గురించి ఏమో చెప్తామని అది చెప్పండి అమ్మా. ఏం లేదు, ఇక్కడ మొత్తం టోటల్ గా రాస్తా అని అన్నాను అంతే. 1, 2, 1 కదా. అంతే అంతే. సో క్రియాకి బదులు చివర్లో ఏం రాసుకుంటారు? ఇక్కడ కృదంతం అని రాసుకోండి. క్రియ కాకుండా కృదంతం అని రాయాలి. క్రియా ప్లేస్ లో కృదంతం. ఓకేనా? ఇప్పుడు భావానికి సంబంధించినవి రావాలి కదా భావ ప్రయోగం అంటే. అంతే. సో భావాన్ని ఎలా చెప్తాము? ఎక్స్ప్రెషన్ ద్వారా. ఎక్స్ప్రెషన్ ద్వారా. నాట్ యాక్షన్. నాట్ ద యాక్షన్. చెప్పే ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలంటే తృతీయ వ్యక్తిలో ఉండాలి, అంతే కదా. కర్త తృతీయలో ఉండాలి కదా. తృతీయలో ఉంటాడు. ఇంకా ఎక్స్ప్రెషన్ ని మనము ప్రొడ్యూస్ చేసేది ఎట్లా చేస్తాం? నపుంసకలింగ ఏకవచనం. ఏకవచనం. ఓకేనా? సో ఇప్పుడు అకర్మక ధాతువులలో ఇప్పుడు నేను కొన్ని ఇస్తాను, చెప్పండి. ముద్దు అనే ధాతువు ఉంది. ఓకేనా? ముద్దు అంటే సంతోషం. అవును. మోదది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? నపుంసకలింగం ఎలా చెప్తారు? మోదితం. మోదితం. ఉత్తమం, సూపర్. మోదితం, రైట్. మోదితం. అదే మోదీ. ఓకే, ఓకేనా? అర్థమవుతుందా? అర్థమైద్దాం. కర్మక భావవాచ్యం 2 సేమే కదా. కర్మ లేనిది భావవాచ్యం. అంతే. సో అట్లాగే ఇంకా కొన్ని 2-3 ధాతువులు ఇస్తే చెప్పండి. దదదానే, దద్ ధాతువుతో ఇప్పుడు భావ ప్రయోగంలో ఎలా చెప్తారు? ఇది అకర్మక ధాతువులు నేను చెప్పేది ఇప్పుడు అన్ని.
ఆ, అకర్మక ధాతువులు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్తారు? అకర్మక ధాతువులో కృదంతంతో ఎలా చెప్తారు? భావంలో చెప్పాలి. సో ఇప్పుడు రామః, సహ, భవాన్, భవతి ఎలా మీరు ఇష్టం ఉన్నాయి పెట్టుకోండి అక్కడ. పెట్టుకొని వాక్యం చెప్పండి. అతను దానం చేశాడు. ఆహా. దానం చేశాడా? ఉమ్. దత్తమ్మ భావప్రయోగం కాబట్టి సహ దానం నపుంసకలింగంలో దత్తమ్మ రావాలి కదండి. తేన దానం దత్తం కదా. అతని ద్వారా సహ దానం. తేన దత్తం, ఆ. తేన దత్తం. ఇప్పుడు నా వాక్యం ఇది. సో మీరు దీన్ని భావంలో మార్చి చెప్పాలి. అతడు దానం చేశాడు. తేన దానం తేన దత్తం. దానం దత్తం. ఉమ్. ఆ? తేన దానం దత్తం. దానం దత్తం. చేశాడు అది దత్తం. మొత్తమే దద్. దాంట్లో ఏముండదని చెప్పాను కదా, అకర్మక అంటే తేన దత్తం అంతేనా? ఆ, ఆ, తేన దత్తం. మధ్యలో దత్తం ఉండదు, అంతే. దానం ఉండదు కదా. తేన దత్తం. దత్తం అంటేనే ఇవ్వడం అనేది కదా, ఇంకా దానం అనేది ఇంకా అవసరం లేదు. ఆ, తేన దత్తం. దత్తం అంతే. అర్థమైనా? ఇప్పుడు దు తేన అనేది దత్తం. పోయింది, దత్తం అంటే దకారంగా ఇవ్వడం మారింది. అనేదే కదా. దత్తం అంటే ఇవ్వడం కాబట్టి ఇంకా దానం రెండు అక్కర్లేదు ఇంకా. సో ఇప్పుడు దద్, దద్, తా, తా అన్నమాట. తా అయితే తర్వాత నపుంసకలింగం కాబట్టి తమ్ పెట్టేస్తున్నాం మనం. ఓకేనా? తవతులో తా మిగులుతుంది కదా. సో నపుంసకలింగం కాబట్టి మో పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ దకారం అనేది తకారంగా మారాలి అంటే ప్రథమాక్షరంగా మారింది. ఏ వర్ణంగా మారింది అది? ఎలా వచ్చింది అది? కరవర్ణమా? చర్ర. కరిచ, కరిచ. అంతే, కరిచతోని దత్తం వచ్చింది. దద్ ప్లస్ దమ్ ఏమైనా దత్తం. తేన దత్తం అంతే. ఓకేనా? దత్తం అంటే అతని చేతి ఇవ్వబడింది అని అర్థం. అంతే అంతే. కదమ్మా? కరెక్ట్, అంతే. ఓకేనా? అర్థమవుతుందా? దానం చేశాడు అన్నా కూడా ఇలాగే సేమ్ రాయాలి. అర్థం. కరెక్ట్. అతడు దానం చేశాడు అన్నా, అతని ద్వారా దానం చేయబడింది అన్నా కూడా సేమ్ అదే అర్థం. అవునా? ఇప్పుడు దద్ అనేది అకర్మక ధాతువు కాబట్టి దానికి మనం అలా యూజ్ చేశాం కదా. అమ్మ ఇక్కడ అతడు దానం చేశాడు అనే దానికి సహా దానం ఆ. అకుర్వ దదాతి. సహా దానం అకరోత్. దదాతి. అకరోత్. దానం అకరోత్ చేశాడు. కృతవాన్, కృతవాన్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు దీనికి 3 రకాలు చెప్పొచ్చు మీరు. ఏమేమి? లకారంలో యూజ్ చేసి చెప్పండి. అతడు దానం చేశాడు. ఒక నిమిషం నేను పైన రాస్తా. సహదానం లంగ్ లంగ్. అదదాత్. దానం చేశాడు. అదదాత్ ఇది దానం అదదాత్. మళ్ళీ అకరోత్. దానం ఏంటి? సహా అదదాత్ అంతేనా? ఏంటి? దదాతి అంటే ఏంటి? ఇవ్వడం. కానీ చేశాడు దదాతి అంటే చేస్తున్నాడు. లంగలకారం. లంగారు. అదదత్ దదత్. అయ్యో దదాతి చెప్తున్నారు మీరు. చేయడం అదదాతం Oh God. నపుంసకలింగం. కరోతి. క్రూ ధాతువుని use అకరోత్. చేయాలి. కరోతి అంటే అకరోత్ కదా. చెప్పు. అకరోత్. అకరోత్. ఓకే. ఓకే. సో సహదానం అకరోత్. ఇంకా సహదానం కృతవాన్ అని కూడా చెప్పొచ్చు కదా. మహోదయి మరి సహ ఉత్తరం అలికత్ అన్నాడు కదా, అప్పుడు దాన్ని ఎలా రాస్తాము? చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు సహదానం ఏమన్నారు? కృతవాన్. కృతవాన్. అరే కృతవాన్. ఈ వాన్ ప్రయోగం ఎలా వచ్చింది? దాంతో ఈ ప్రత్యయం కదా. కృదంతం. కృదంతం. కృదంతంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదేంటి? ఏంటి? తవతు తవతు ప్రత్యయం. తవతు ప్రత్యయం ఎందులో చెప్తుంది? భూతకాలమే చెప్తుంది కదా. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారు? దీన్ని సేమ్ వాక్య అర్థాన్ని ఇంకా ఎలా చెప్తారు మీరు? కర్మని ప్రయోగంలో చెప్పండి. తేన చెప్పచ్చా? చెప్పచ్చు. అర్థం అదే కదా. చెప్పండి. తేన దానం దత్తః.
దానం ఇదేంటిది దానం అనేది దానం నపుంస- నపుంసకలింగం. మూడు దత్తం మూడు ఒకటి దత్తం అవుతుంది. అనొచ్చా? దత్తం ఉత్తమం. తేన దానం దత్తం. దత్తం. అంతే. సో ఇక్కడ ఇది నపుంసకలింగం కాబట్టి ఇక్కడ కూడా నపుంసకలింగమే. అవునా? 311 గుర్తుందా? సో ఇప్పుడు ఇది కూడా కృదంతమే. ఏంటిది చెప్పండి? ఇది దావతు కృదంతం క్తా ప్రయోగం. ఉత్తమం. క్తా ప్రయోగం ఏంటది? క్తా ప్రయోగం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు భావ ప్రయోగంలో చెప్పండి. చెప్పొస్తుందా ఇది? చెప్పొచ్చు మీకు తెలుసు. తేన దత్తం. ఆ, తేన దత్తం. తేన దత్తం. దద్ అనే ధాతువుతో వచ్చింది అది కదా. ధాతువు కాదు. ఇప్పుడు ఏం తీసుకున్నాము? దద్. దద్ ధాతువు తీసుకున్నాం కాబట్టి దత్తం. తేన దత్తమం. అర్థమైందా? అర్థమైంది. ఇంకా ఇప్పుడు లట్లకారంలో కర్మని చెప్పండి. నవీన్ లంగ్లకారంలో కర్మని చెప్పండి. లంగ్లకారంలో ఏమొస్తుంది? లంగ వద్. వద్ ధాతువు ఏమొస్తుంది? వంద ధాతువు లంగ్లకారంలో ఎట్లా వస్తుంది చెప్పండి? వందే. లంగ అంటే ఏంటిది? భూతకాలం. అంటే ఆ, అణచితిన భూతకాలం. దాంట్లో ఏమొస్తుంది? ఎట్లా వస్తుంది? అదదాత. వంద ధాతువు అడిగాను నేను. అవందత ఏంటి? అవందత. అవందత. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు దీన్ని? ఇప్పుడు మనకేం కావాలి? కర్మని ప్రయోగం కావాలి. చెప్పండి. ఇప్పుడు దీనికి ఆత్మని రూపం రావాలి మనకు. అవునా? అవందేతానా? కర్మనిలో కావాలి మనకు. చెప్పండి. అవందేతానా? వాక్యం మొత్తం చెప్పండి. కర్మని ప్రయోగం అవంద్యత. అంతే. ఏం రావాలి? సేమ్ ఆత్మనేపద రూపానికి ముందు ఏం రావాలి? యక్. అవునా? యక్ అంటే ఏంటి? యకారం రావాలి. చెప్పుకున్నామా పదంలో? సో అప్పుడు ఏం రావాలి? తకారానికి ముందు ఏం రావాలి? తేనా. ఇంకేంటి? దానం. సో ఇప్పుడు దానంకి ఏం చెప్తున్నాం మనం? దానమే చెప్తున్నాము కదా. తేనా దానం. అది నపుంసకలింగం కాబట్టి అది దానమే ఉంటది కదండి. సో ఇప్పుడు ఏం రావాలి? ఇది అవందత అనేది లంగులకారంలో ఆత్మనేపది ఫామ్. సో ఇప్పుడు మనకి కర్మనిలో కావాలి అంటే ఏం కావాలి? యా యాడ్ కావాలి. యా యాడ్ ఎక్కడైతుంది? అక్కడ అవంద్యత. ఉత్తమం. అవంద్యత. అర్థమైందా? తేన దానం అవంద్యత. ఈ లకారాలలో బాగా కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. కర్తరే కర్మని. ఎందుకు? సో ఇప్పుడు మీకు అట్లా కాదు. మీకు లంగ్లకార ఫామ్ ఏంటి చెప్పండి ఒకసారి ఫస్ట్. అవందత. అవందేతాం అవందంత. అంతే కదా. అవందత అవందంత అంతే. ఆత్మనేపదం అదే. అవునండి. అవందేతాం అవందన్న అవంద అవందత అవందహ అవందతం అవందత కదా. ఇక్కడ రాసింది కదండి. అవందత అవందేతాం అవందంత. అంతే. అంటే ఇది ఏకవచనం. దన్ ఏకవచనం కాదు. ఇది ప్రథమ విభక్తిది. ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఇప్పుడు మీరు చెప్పేది నేనంత తప్పు రాస్తున్నా కదా. అయితే ప్రథమ పురుష. అవందత అవందేతాం అవందంత అవందహ అవందేతాం. ఫస్ట్ ఇది ఒకటి చెప్పండి. ఇది ఏ లకారం? లంగులకారం. ఆత్మనేపది. సారీ. లంగులకారం. లంగ్లకారం ప్రథమ పురుష. ఆత్మనేపది. ఓకేనా? ఆత్మనేపది అయితే ధాతువు. వంద ధాతువుకి మూల రూపం ఏంటి? వది. వాది. వది. అది మరి ఈ ఇకారం ఇది అదే దాని పేరు స్థుతి. అది కదా దాని అర్థం. స్థుతి ప్రార్థన ఉంది కదా. అభివాదన. ఒక నిమిషం. అభివాదన స్తుత్యోహో.
ఏంటి? అభివాదన స్తుత్యో వది అభివాదన స్తుత్యో. ఓ. సో ఇప్పుడు చూడండి, ఈ వదిలో ఏమైంది? ఇదితోనుం ఉపదేశ ధాతోహో. ఇక్కడ ఈకారము ఇదిత్ అయింది కాబట్టి ఇదితోనుం ధాతోహో అనే దాంతోనే నుమ్మాగమం అయ్యింది నకారం. కదండి. గుర్తుంది? చెప్పాము గుర్తుందండి. చేసాం వంద మనం. వంద అయిపోయింది నకారం. అలా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనకి ఎలా రాయొచ్చు? ఫస్ట్ లట్లకార అంటే లకారాలలో లకారాలని ఉపయోగించి భూతకాలాన్ని రాయొచ్చు. అవునా? లకారాలని ఉపయోగించి భూతకాలము రాయొచ్చు కదా. లకారాలను ఉపయోగించి ఇంకోటి ఏంలా చేయొచ్చు? కృదంతముతో. ఆ కృదంతములో దేంతో చేయొచ్చు? ఫస్ట్ తాను కృదంతములో తాతో భూతకాలం చేయొచ్చు. అవునా? తవతుతో తవతు ఇంకోటి థర్డ్ వన్ ఏంటి? కృదంతంలో తవతుతో తవతుతో. సో ఇప్పుడు భూతకాల లకారాన్ని యూజ్ చేసినప్పుడు మనం కర్తరి ప్రయోగం చేస్తున్నాం. ఏ ప్రయోగం చేస్తున్నాం? కర్తరి. కర్తరి ప్రయోగం. సో ఇప్పుడు తాతో చేస్తున్నప్పుడు దేంతో చేస్తున్నాం? కర్మని ప్రయోగం. కర్మ ఉంటే కర్మని, కర్మ లేదంటే భావంలో చేస్తాము. అవునా? సో ఇప్పుడు తవతు ఉంది, ఇది ఏం ప్రయోగం? కర్తరినే వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? కర్తరి ప్రయోగమే వస్తుంది. అర్థమైందా? ఈ లట్లకారం కూడా కర్తరి ప్రయోగం చేస్తున్నాము. అవునా? మళ్ళీ తర్వాత కర్మని ప్రయోగంలో చేయాలంటే లట్లకారంలో ఎట్లా వస్తుంది? యకారం పెడతాము. అవునా? కర్మనిలో లకారాలలో చేస్తున్నప్పుడు ఇక్కడ దీంట్లో ఇందులో కర్మని కూడా చేయొచ్చు కదా. సో ఎలా చేస్తాం కర్మని? యకారం పెడతాం. మళ్ళీ తర్వాత ఆత్మనేపది రూపంలో ఉంటది. అవునా? అర్థమైందా? తర్వాత ఈ కర్తరి కృదంతంలో తవతు చేస్తాము. అవునా? ఇది అవసరం లేదు, ఇక్కడ రాసేసాం. ఓకేనా? క్లియర్ అంతా? ఓకే. చెప్తారా ఇప్పుడు ఒకసారి నాకు? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. చెప్తామమ్మా. ఓకే. అయితే ఒక వాక్యం రాస్తాను. ఒక్కొక్కరు ఒక్క వాక్యం చెప్పండి. ఓకేనా? రాముడు వనానికి వెళ్ళాడు. ఇది వాక్యం. రామ వనం గతవాన్ చెప్పచ్చు. ఓకే, ఒక్క నిమిషం. వనం గతవాన్. రామః వనం గతవాన్. ఓకే, మీ వాక్యం నేను ఇంకా మీరు చెప్పిన తర్వాత ఆగండి. అయితే ఇప్పుడు నేను మీకు ప్రశ్నలు వేస్తా. ఓకేనా? రామః వనం గతవాన్ అన్నారు మీరు. అవునా? సో అయితే దాంట్లో ఏ ప్రయోగం చేశారు మీరు? కర్మణి. కర్తరి. గతవాన్ అంటే ఇది కర్తరి తవతులో ప్రయోగం. చేశారు. ఒక్క నిమిషం. ఫస్ట్ నాకు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. రాముడు వనానికి వెళ్ళాడు. ఏమన్నారు? రామః వనం వనం గతవాన్. గతవాన్. ఇప్పుడు మీరు చెప్పిందంతా రాసుకున్నారా? రాసుకున్నారు. కాబట్టి దాంట్లో చూడండి, ఈ గతవాన్ అనేది ఎలాంటి ప్రయోగం? కృదంతమా? కృదంత ప్రయోగం. కర్మణి. ఒక నిమిషం, ఫస్ట్ ఒక నిమిషం ఆగండి. కర్మణి కాదమ్మా. ఒక నిమిషం, నా ప్రశ్నలు వినండి. కృదంత ప్రయోగం. ఆ కృదంత ప్రయోగంలో ఏంటది? ఎలాంటి కృదంతాలు చాలా ఉన్నాయి కదా, చాలాలో వాటిలో ఇది ప్రత్యేకమైన ఇంకోటి ఏంటి? దాంట్లో కృదంతంలో ఏంటది? తవతు ప్రత్యయం. ఉత్తమం. ఏం ప్రత్యయం అది? తవతు ప్రత్యయం. సో దీంట్లో మనకి మూల రూపం ఏమొస్తుంది? తవత్. ఏమొస్తుంది? తవత్. అవునా? మూల రూపం కాకుండా ఇత్ చేసిన తర్వాత ఏమొస్తుంది? తవత్. అవునా? సో తవత్కి ఏం చేస్తున్నాం మనం? ఆన్ యాడ్ చేస్తున్నాం. దేనికి? భూతకాల రావాలి అని అంటే, కృదంతములో ఉన్నదానికి భూతకాలం రావాలంటే ఏం చేసాము? ఆన్ యాడ్ చేసాం. ఏం చేసామండి? ఆన్. ఎందుకు? పుంలింగం రావాలంటే ఆన్ చేయాలి. ఓకేనా?
మళ్ళీ ఒకసారి చెప్పరా అండి, స్టార్టింగ్ లో నేను వినలేదు. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ నేను అడిగాను ఏమని? ఈ వాక్యం చెప్పారు కదా! రామః వనం గతవాన్ అనే వాక్యం చెప్పారు. సో దానికి రాముడు వనానికి వెళ్ళాడు అనే అర్థంలోనే వస్తది కదా! సో అయితే ఇప్పుడు అది ఎలాంటి ప్రయోగము? అంటే ఎలాంటిది అనంటే కృదంత ప్రయోగం అని చెప్పారు. సో కృదంతం ఎందుకన్నాము? గతవాన్, గతవతి అనేది ఎక్కడొస్తది? కృదంతంలోనే వస్తది. మీకు తెలుసు ఏమని? గచ్చ ఏంటి? గచ్చతి, అగచ్చత్ అవొస్తాయి లట్లకారం అయితే. ఇది లట్లకార ఫామ్ కాదనైతే మీకు తెలుసు కదా! అవును. లట్లకార ఫామ్ కాకపోతే ఇంకేముంటది? కృదంతమే ఉంటది. ఓకేనా? అది గాని ఓకేనా? సో ఇప్పుడు కృదంతం మరి అది అందులో ఏంటి? కృదంతాలు చాలా ఉన్నాయి కదా! లెప్, లొట్, అదేంటి ఇంకోటేంటి? తవతు, ఆ ప్రత్యయం. ఆ ప్రత్యయము, ఇది తవత్. కృత్వ అట్లా అవన్నీ లెప్ అవన్నీ ఉన్నాయి కదా! సో అందులో ఏం ప్రయోగము అనంటే తవతు ప్రత్యయం అని చెప్పారు కదా! సో ఈ తవతు ప్రత్యయంలో మనం లోపం చేయొచ్చా? ఏమైనా ఇత్తు చేయొచ్చా? కా చేయొచ్చు. కా చేయొచ్చు. ఇది వు అనేది ఉచ్చారణార్థం వెళ్ళిపోతది. సో మిగిలింది ఏంటి? తవత్. ఏం మిగిలింది? తవత్ మిగిలింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? అనుబంధ లోపం చేసిన తర్వాత వచ్చిన ప్రత్యయం వచ్చింది కదా! ఈ తవత్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు దీన్ని ఒక ధాతువుకి ఏదన్నా ఒక రూపానికి కలపాలి. ఈ కృదంతాలన్నీ దేనికి కలుపుతాం మనము? క్రియాపదాలకు. క్రియాపదాలకి. అవునా? అవునా? అంతేనా? అవును. క్రియాపదాలని నామవాచక రూపంగా మార్చుకోవడాని కోసము మనము ఈ కృదంతాలను వాడుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ధాతువు చెప్పండి మీరు. పట్ ధాతువు తీసుకుందాం. ఓకేనా? సో పట్ ధాతువు వచ్చింది. సో పట్ ప్లస్ తవత్ వచ్చింది. అయితే ఈ తవత్ అనేది ఆర్ధధాతుకమా? సార్వధాతుకమా? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం. సో ఆర్ధధాతుకానికి ఏం రావాలి? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే. అవునా? సో దానికి ఇట్ ఆగమము రావాలి. సో ఇట్ ఆగమం రావాలి అని మనకు తెలిసింది. కానీ మరి పఠ్ అనే ధాతువు ఏంటిది? సేట అనిట. సో పఠ్లో ఏముంది? మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఏమని? ఏకాచి సేట్ ధాతువు ఉత్తమం. ఏకాచిది అవునా? ఏకాచి ఉంది, అనుదాత్తం ఇది. అందుకని సేట్ అయ్యింది. ఇది మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా! అన్నిటి నేర్చుకున్నప్పుడు పచ్చి ధాతువుకి, పట్టు ధాతువుకి తేడాలు చూసినప్పుడు అర్థమైంది మీకు. అవునా? సో పచ్చు కూడా ఏకాచే కానది అన్నెట్. పట్ అనేది సేట్ అని నేర్చుకున్నారు కదా! సో ఇప్పుడు మనకి ఇది సేట్ అని తెలిసింది. ఇక్కడ ఇది రూల్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా నువ్వు ఈ పెట్టుకోవచ్చు. అర్థమైందా? సో పఠితవత్ ఇది వచ్చింది. ఏ రూపం వచ్చింది? పఠితవత్ అనేది నపుంసకలింగ రూపం ఇది. ఓకేనా? నపుంసకలింగంలో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి? పుంలింగం కావాలి. ఇదేంటి? జగత్ కాదు. సో ఇప్పుడు ఇది దేనిలాగా వచ్చింది? నపుంసకలింగం అంటే దేనిలాగా వస్తది అది? జగత్తే కదా! జగత్ లాగా వచ్చింది అది. సో ఇప్పుడు నాకు పుంలింగం కావాలి. పుంలింగం కావాలంటే ఏమి యాడ్ చేయాలి? దానికి ఆన్ యాడ్ చేయాలి. అర్థమైందా? ఏ ప్లేస్ లో? ఇత్తు ప్లేస్ లో. ఇత్తు ప్లేస్ లో ఆన్ యాడ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు పఠితవ ఆన్ అయింది. ఇప్పుడు ఈ వాలో ఉన్నటువంటి ఇందులో ఉన్న ఏమైంది? పరరూపం వచ్చింది. సో ఇప్పుడు పరరూపం వచ్చింది. ఇందులో ఉన్న అనేది ఇందులో కలిసిపోయింది. ఇంకో వేరే సూత్రం ద్వారా ఇప్పుడు వద్దది. ఓకేనా? సో పఠితవాన్ అలా అయింది. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు అదే స్త్రీలింగం కావాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఇత్తు ప్లేస్ లో ఈ పెట్టుకుంటాం. గీపు తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాము? గీప్. గీప్ వచ్చేసరికి ఏంటి? పకారం హలంత్యంతో ఇత్ అయ్యింది. అంగకారం దేంతో పోతుందండి? హలంత్యం. ఏంటి? లశక్వతద్ధిత. లశక్వతద్ధితతో గా పోయింది. తర్వాత ఏం మిగిలింది? ఈ మిగిలింది. ఇప్పుడు ఏమైంది? పఠితవత్ ఈ. ఓకే, ఇది ఉంటది. సారీ, పఠితవతి సొత్తు తర్వాత ఈ పెడతాం అన్నమాట. పఠితవతి అలా వచ్చింది.
పఠితవత్తుకి ఈ పెట్టాము. సో పఠితవతి అయింది. అర్థమైందా? ఉమ్. అలా. సో అమ్మ అర్థమైందా? అర్థమైందండి. మన పుష్ప గారు. అర్థమైంది మేడం. ఓకే. సో అయితే ఇప్పుడు ఒక నిమిషం ఉంది. ఇది కట్ చేసి మళ్ళీ వద్దామా? ఆ. ఎండ్ చేస్తానా?